జర జా 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 జర జా జా. శుభోదయం పిల్లలు. బాగున్నారా? వెరీ గుడ్. అందరూ బాగున్నారు కదా? మనము ఈరోజు నిన్నటి వరకు రకరకాల పాఠాలు నేర్చుకున్నాం. మన తెలుగు పాఠ్య పుస్తకము పూర్తిగా అయిపోయే స్థితిలోకి వచ్చింది. నిన్నటి వరకు రకరకాల పాఠాలు నేర్చుకున్నాం. ఏమేమి పాఠాలు నేర్చుకున్నాము? తబల, కంచెల, దండ, గూడ, ఈ గేయాలతో పాటు మనం ఒక కథ కూడా నేర్చుకున్నాం. ఏనుగు ఎలుక కథ కూడా నేర్చుకున్నాం కదా. ఒకటే ఒక కథ నేర్చుకున్నాము. మీకు ఇప్పుడు ఇంకొక కథ చెప్తాను. ఈరోజు మీకు ఇంకొక కథ చెప్తాను. ఏం కథ? పంచతంత్ర కథలలో విష్ణు శర్మ అనే గురువు తన యొక్క శిష్యులకు చెప్పిన కథ. ఆ కథ ఇప్పుడు నీకు చెప్తాను. మీరు అందరూ శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విన్న తర్వాత ఆ కథలో నీతేంటిదో చెప్పడానికి ప్రయత్నించాలి. సరేనా పిల్లలు? కథ చెప్పుకుందామా? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నేను మీకు కథ చెప్తాను. అందమైన అడవి. ఆ అడవిలో ఒక నది ఉంది. అడవిలో ఏముంది? ఒక నది ఉంది. అడవిలో ఏమేమి ఉంటాయి మీకు తెలుసు కదా. రకరకాల పండ్ల చెట్లు, పూల చెట్లు, ఇంకా ఏముంటాయి? రకరకాల జంతువులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ అడవిలో చాలా రకరకాల అందమైన చెట్లు ఉన్నాయి, పూల చెట్లు ఉన్నాయి, పండ్ల చెట్లు ఉన్నాయి. నది మధ్యలో ఒక నది ఉంది. ఆ అడవి మధ్యలో ఒక నది ఉంది. ఆ నది తీరాన ఒక నేరేడు పళ్ళ చెట్టు ఉంది. పిల్లలు, మీరు ఎప్పుడైనా నేరేడు పళ్ళు చూసారా? తిన్నారా? నేరేడు పళ్ళు చూసారా? అవి ఏ రంగులో ఉంటాయి? ఎరుపు రంగులో ఉంటాయి. వెరీ గుడ్. తిన్నారా? నేరేడు పళ్ళు ఎప్పుడైనా తిన్నారా మీరు? వెరీ గుడ్. చాలా రుచిగా ఉంటాయి కదా. అలాంటి నేరేడు పళ్ళ చెట్టు ఆ నది తీరాన ఉంది. ఆ నేరేడు పళ్ళ చెట్టు పైకి ప్రతిరోజు ఒక కోతి వస్తూ ఆ చెట్టు కొమ్మల పైన ఆడుతూ గెంతుతూ ఉంటుంది. ఆకలి వేసినప్పుడు ఏం చేస్తుంది? ఆ కోతి ఆ నేరేడు పళ్ళను తెంపుకుంటూ తింటూ ఉంటుంది. తర్వాత దాహం వేస్తే ఏం చేస్తుంది? ఆ పక్కనే ఉన్న నదిలోకి వెళ్ళి నీళ్లు తాగుతూ ఉంది. ఈ రకంగా రోజు కోతి రావడము, చెట్టు పైన ఆడుకోవడము, ఆకలి వేస్తే నేరేడు పళ్ళు తినడము, దాహం వేస్తే నదిలో నీళ్లు తాగుతూ ఉంది. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు కోతి మళ్ళీ వచ్చి నేరేడు పళ్ళ చెట్టు పైన కూర్చొని ఆడుకొని పళ్ళు తిని నదిలోకి వెళ్ళి నీళ్లు తాగుతుండగా ఆ నదిలో నుంచి ఒక వింత జంతువు రావడం గమనించింది. ఆ నదిలో నుంచి ఏం రావడం గమనించింది? వింత జంతువు రావడం గమనించింది. అది తన వైపు వస్తుంది అని చూసి ఏం చేస్తుంది? ఆ కోతి ఒక్క గెంతుతో చెట్టు పైకి చేరుకుంటుంది. చేరుకోగానే ఆ ముసలి ఒడ్డుకు చేరుకోగానే కోతి, నువ్వు ఎవరు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను నేను ఎప్పుడు చూడలేదు. నేను ఇక్కడికి చాలా రోజుల నుంచి వస్తున్నాను, కానీ నిన్ను నేను ఎప్పుడు చూడలేదు. నువ్వు ఎవరు అని అడుగుతుంది. అప్పుడు ఆ వింత జంతువు, నన్ను ముసలి అని అంటారు. నాకు ఆకలి బాగా వేస్తుంది. ఆహారం కోసం వెతుకుతూ నేను ఇటువైపు వచ్చాను. నాకు తినడానికి ఏమైనా పెడతావా అని అడుగుతుంది. అప్పుడు కోతి ఏం చెప్తుంది? నేను చూడడానికి భయం వేసినా నువ్వు ఆకలిగా ఉంది అంటున్నావు కాబట్టి ఇగో నీకు ఈ పళ్ళని ఇస్తాను, తిను అని చెప్పేసి ఆ చెట్టు పైన ఉన్న కొన్ని పళ్ళు తీసుకొని ముసలికి ఇస్తుంది. ముసలి ఆ పళ్ళు తిని ఆకలి తీరిన తర్వాత ఈ పళ్ళు చాలా రుచిగా ఉన్నాయి, ఈ పళ్ళను ఏమంటారు?
ఏం పండ్లు అంటారు అని ముసలి కోతిని అడుగుతుంది. అప్పుడు కోతి ఏం చెప్తుంది, వీటిని నేరేడు పళ్ళు అంటారు, వీటిని నేరేడు పళ్ళు అంటారు. ఇవి నీకు నచ్చాయా, రుచిగా ఉన్నాయా? నాకు బాగా నచ్చాయని ముసలి కోతికి చెప్తుంది. నేను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాను, నాకు నేరేడు పళ్ళు ఇస్తావా అని కోతిని ముసలి అడుగుతుంది. సరే నువ్వు రా, నేను నీకు నేరేడు పళ్ళను ఇస్తాను అని చెప్తుంది. అప్పుడు ముసలి ఏమంటుంది, నీతో స్నేహము నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఇక్కడ నుండి మన మిత్రులమని చెప్తుంది. అప్పుడు కోతి ఏం చేస్తుంది, సరే ఇంకొన్ని పళ్ళని ఇస్తాను, నువ్వు ఇంటికి తీసుకువెళ్ళమని చెప్తుంది. కోతి ఇచ్చిన నేరేడు పళ్ళు తీసుకొని ముసలి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళగానే అక్కడ ఈ ముసలి కోసము తన భార్య అయిన ముసలి ఎదురు చూస్తూ ఉంటుంది. భర్త తెచ్చిన ఆ నేరేడు పళ్ళను చూసి, ఈ పళ్ళు ఏంటివి, ఇవి నీకు ఎక్కడ దొరికినాయి అని అడగగా అక్కడ జరిగినదంతా తను ఆకలి వేసి నది తీరానికి వెళ్ళడము, నది తీరం దగ్గర కోతి కనిపించడము, కోతి ఈ నేరేడు పళ్ళని ఇవ్వడము, ఆ కథ అంతా తన భార్యకు చెప్తుంది. అప్పుడు ఆ భార్య నేరేడు పళ్ళు తిని, వా ఇవి చాలా రుచిగా ఉన్నాయి, నువ్వు మళ్ళీ నాకు తీసుకొని రా అని చెప్తుంది. ఈ రకంగా ఏం చేస్తుంది, భర్త ముసలి కోతి దగ్గరికి వెళ్ళడము, నేరేడు పళ్ళు తినడము, మళ్ళీ ఆ నేరేడు పళ్ళను తన భార్యకు తీసుకొని రావడము జరుగుతుంది. ఇలా చాలా రోజులు గడిచిన తర్వాత భార్య ముసలికి ఒక దుర్బుద్ధి కలుగుతుంది. అంటే ఏంటిది, చెడ్డ ఆలోచన కలుగుతుంది. ఏంటి ఆలోచన అంటే తన భర్తతో చెప్తుంది, మీ స్నేహితుడు ఇచ్చే ఈ నేరేడు పళ్ళు చాలా రుచిగా ఉన్నాయి, అంటే ఈ నేరేడు పళ్ళు రోజు తింటున్న కోతి యొక్క హృదయం, గుండె ఎంత రుచిగా ఉంటుందో నువ్వు ఆలోచించు, నాకు ఆ కోతి యొక్క గుండెను తెచ్చి పెట్టుమని భార్య ముసలి భర్త ముసలితో అంటుంది. అప్పుడు భర్త ముసలి అలా చేయకూడదు, అలా చేయడం పాపం, మనకు సహాయం చేసిన వాళ్ళను చంపడం పాపం అని భర్త ముసలి భార్య ముసలితో చెప్తుంది. అప్పుడు భార్య ముసలి ఏమంటుంది, నేను కోరిన ఈ చిన్న కోరికను కూడా నువ్వు నెరవేర్చలేవా, నువ్వు కనుక నాకు ఈ కోరిక నెరవేర్చలేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్తుంది. అప్పుడు భర్త ముసలి ఏమంటుంది, నువ్వు అలా మాట్లాడవు, సరే నేను వెళ్ళి కోతి దగ్గరికి వెళ్ళి తన యొక్క హృదయాన్ని తీసుకొస్తాను అని చెప్పి ఆ భర్త ముసలి నది ఒడ్డుకు చేరుకుంటుంది. చేరుకోగానే ఎప్పట్లాగానే నేరేడు పళ్ళు కోతి ముసలి కలిసి తింటారు. తిన్న తర్వాత భర్త ముసలి ఏమంటుంది, నువ్వు ఒకరోజు మా ఇంటికి విందుకు రావాలి, మా భార్య నిన్ను చూడాలనుకుంటుంది, నీవు ప్రతిరోజు ఇచ్చిన నేరేడు పళ్ళు తిని నీకు విందు భోజనాన్ని ఏర్పాటు చేయాలనుకుంటుంది అని చెప్తుంది. అప్పుడు కోతి సరే అని ముసలితో తన భార్య దగ్గరికి వెళ్ళడానికి ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. వెళ్ళగానే తన యొక్క ఆలోచన, తను ఎందుకు వెళ్ళాలనుకుంటుంది, ఎందుకు భోజనానికి పిలవాలనుకుంటుందో చెప్తుంది. అప్పుడు కోతి ఏం ఆలోచిస్తుంది, ఎలాగైనా ఈ అపాయం నుంచి నేను ఉపాయంగా తప్పించుకోవాలి, ఈ అపాయం నుంచి నేను ఉపాయంగా తప్పించుకోవాలి అనేసి, అయ్యో నేను ఈ విషయము నాకు అక్కడే చెప్పి ఉంటే నేను నా గుండెను తీసుకొచ్చేదాన్ని, మేము కూతురం కదా, మా యొక్క గుండెను మేము ఆ చెట్టు తొలలో ఉంచాము అని చెప్తుంది. సరే మనం మళ్ళీ వెనుకకు వెళ్ళి నీ గుండెను తీసుకొని వద్దామని చెప్పి ముసలి ఉండిపోతే నదీ తీరానికి రావడం జరుగుతుంది. నదీ తీరానికి చేరుకున్న తర్వాత కోతి ఒక్క గీతతో చెట్టు పైకి చేరుకుంటుంది. చేరుకున్న తర్వాత ఏమంటుంది, నేను నీకు ఏం అన్యాయం చేశాను, నేను నీకేం అపకారం చేశాను, నీ ఆకలి తీర్చాను, నీకు ఆకలి అన్నప్పుడల్లా నీ నేరేడు పళ్ళను ఇచ్చాను, ఇన్ని రోజులు నేను నీతో స్నేహం చేశాను, ఇలా ఒక స్నేహితుడిని చంపడం నీకు అన్యాయం అనిపించట్లేదా అని కోతి ముసలితో అంటుంది. అప్పుడు ఆ ముసలి తను చేసిన తప్పేంటో తెలుసుకొని వెనుకకు తిరిగి వెళ్ళిపోతుంది. పిల్లలు విన్నారా, కథ విన్నారా?
నచ్చిందా? కథ నచ్చిందా? ఈ కథలో నీతి ఎవరైనా చెప్తారా? ఈ కథలో నీతి ఎవరైనా చెప్తారా? ఈ కథలో నీతి ఎవరైనా చెప్తారా? సరే, నేనే చెప్తాను, వినండి. మనము ఎప్పుడు కానీ మనతో స్నేహం చేసేవాళ్ళు ఇతరులు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ తెలుసుకొని మాత్రమే మంచి వాళ్ళతో మాత్రమే స్నేహం చేయాలి. మంచి వాళ్ళతో మాత్రమే స్నేహం చేయాలి. చెడ్డ వాళ్ళతో స్నేహము పనికిరాదు. చెడ్డ వాళ్ళతో స్నేహము పనికిరాదు. ఏమవుతుంది? చెడ్డ వాళ్ళతో స్నేహం చేయడం వల్ల మన ప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది. అవునా కాదా? మన ప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది. అదే కదా ముసలి కోతిని చంపాలనుకుంది. అందుకని మనము ఎప్పుడు కానీ మంచి వాళ్ళతో స్నేహం మాత్రమే చేయాలి. అర్థమైందా కథ? ఓకే, మనము ఈ కథకు సంబంధించినటువంటి పాఠ్యాంశం, ఈ కథ మన పాఠ్య పుస్తకంలో ఉంది. ఈరోజు మనము ఆ పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం. మనము ఆ పాఠ్యాంశాన్ని నేర్చుకుంటాము. ఆ పాఠ్యాంశం పేరు, ఆ పాఠం ఏంటిది మనము నేర్చుకుందాం. చూడండి, ఆ పాఠ్యాంశంలోకి వెళ్ళే ముందు మీకు కొన్ని బొమ్మలు చూపిస్తాను, కొన్ని చిత్రాలు చూపిస్తాను. ఆ చిత్రాలను చూసి అవి ఏంటివి నాకు మీరు చెప్పాలి. చూడండి, ఇవి నేను చూపించేవి కొన్ని పక్షి బొమ్మలు. కొన్ని మీకు పక్షుల బొమ్మలు చూపిస్తాను. ఆ పక్షులు ఏంటివో నాకు చెప్పండి. ఈ పక్షి బొమ్మ ఏంటి చెప్పండి పిల్లలు? ఈ పక్షి బొమ్మ ఏంటి? వెరీ గుడ్. ఎవరు చెప్పింది? రమ్య. రమ్యకి అందరూ చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. ఇది ఏ పక్షి బొమ్మ? రామచిలుక. వెరీ గుడ్, రామచిలుక. రామచిలుక ఏ రంగులో ఉంది? ఆకుపచ్చ రంగులో ఉంది. రామచిలుకని ఎప్పుడైనా చూసారా మీరు? రామచిలుకని ఎప్పుడైనా చూసారా? మన ఊళ్ళలో చూసాము. ఇంకెక్కడ చూసారు? వెరీ గుడ్, టీవీలలో చూసాము. ఇంకా ఈ రామచిలుక గురించి మీకు ఏమైనా తెలుసా? వెరీ గుడ్. కొన్ని మాట్లాడే రామచిలుకలు కూడా ఉంటాయి కదా. వెరీ గుడ్. నెక్స్ట్, ఈ పక్షి ఏంటి? ఈ పక్షి ఏంటి? నెమలి. ఈ పక్షి ఏంటి? నెమలి. వెరీ గుడ్. నెమలి గురించి తెలుసా మీకు? నెమలిని ఎప్పుడైనా చూసారా? నెమలి గురించి నేను మీకు ఒక 2 విషయాలు చెప్తాను. ఏంటి? నెమలి మన జాతీయ పక్షి. నెమలి మన జాతీయ పక్షి. నెక్స్ట్, ఈ పక్షి ఏంటి? పాలపిట్ట. వెరీ గుడ్, పాలపిట్ట. ఇది మన తెలంగాణ రాష్ట్రం యొక్క రాష్ట్ర పక్షి. తెలంగాణ రాష్ట్రం యొక్క రాష్ట్ర పక్షి. మనము దీన్ని ఒక ప్రత్యేకమైన సందర్భంలో అందరం చూడాలని కోరుకుంటాం. ఎప్పుడో చెప్పండి? మొన్ననే రీసెంట్గా మనకు ఒక పండగ జరిగింది కదా. ఆ పండగ రోజు మనం పాలపిట్ట చూస్తామా లేదా? ఏం పండగ? వెరీ గుడ్, దసరా పండగ. దసరా పండగ రోజు మనము పాలపిట్టను చూస్తాము. పాలపిట్టను మనము శుభసూచకంగా భావిస్తాం కాబట్టి మనము తెలంగాణ రాష్ట్ర పక్షిగా స్వీకరించాం. నెక్స్ట్, ఇదేం పక్షి చెప్పండి? వెరీ గుడ్, బాత్. బాత్. బాత్ ఎందులో ఉంది? నీటిలో ఉంది. వెరీ గుడ్. బాత్ ఏ రంగులో ఉంది? వెరీ గుడ్, తెలుపు రంగులో. నెక్స్ట్, ఇదేం పక్షి? వెరీ గుడ్, కొంగ. ఇదేం పక్షి? కొంగ. కొంగ కూడా ఎందులో ఉంది? కొంగ కూడా ఎందులో ఉంది? నీటిలో ఉంది. వెరీ గుడ్. మనము రామచిలుక, నెమలి, పాలపిట్ట, బాతు, కొంగ వీటి గురించి కదా మనం తెలుసుకుంది. ఇందులో రామచిలుక, రెండోది నెమలి, మూడోది పాలపిట్ట. ఇవి 3 గాలిలో ఎగిరే పక్షులు. తర్వాత చివరి 2 ఏంటి? బాతు, కొంగ. ఇవి 2 ఎందులో ఉన్నాయి? నీళ్ళలో ఉన్నాయి. ఇవి నీటిలో నివసిస్తాయి మరియు గాలిలో కూడా
ఎగురుతూ ఉంటారు. సరే, ఇప్పుడు ఈ పక్షులతో పాటు నీళ్ళలో ఇంకేమైనా జంతువులు ఉంటాయా? ఏమైనా ఉంటాయా నీళ్ళలో, మీకు తెలుసా? వెరీ గుడ్. నీళ్ళలో ఏముంటాయి? చేపలు. నీళ్ళలో ఏముంటాయి? చేపలు ఉంటాయి. ఇంకేముంటాయి చెప్పండి? వెరీ గుడ్, కప్పలు కూడా ఉంటాయి. మనము ఈ నీటిలో బాతులు, కప్పలు, చేపలు ఇవి ఉంటాయి కదా. సరే, మనము ఈ కొంగకు, చేపలకు, ఈ రెండింటికి సంబంధించిన, కొంగకు చేపలకు సంబంధించిన ఒక పాఠ్యాంశము మన పాఠ్య పుస్తకంలో ఉంది. అది ఏం పాఠమో తెలుసా మీకు? అది ఏం పాఠమో తెలుసా? వెరీ గుడ్. ఏంటది? కొంగ సోపతి. కొంగ సోపతి. సోపతి అంటే ఏంటి పిల్లలు? సోపతి అంటే అర్థం తెలుసా మీకు? వెరీ గుడ్. సోపతి అంటే అర్థం స్నేహం. వెరీ గుడ్. ఇప్పుడే పుస్తకాలు ఎవరు తెలియదో నేను మీకు ఇక్కడ కొన్ని చిత్రాలు చూపిస్తాను. ఆ చిత్రాలలో ఏమేమి ఉంది దాని గురించి నాకు చెప్పాలి. చిత్రాలలో ఏమేమి ఉన్నాయో వాటి గురించి నాకు చెప్పాలి. ఒకటి వచ్చింది. పిల్లలు, మీకు కొన్ని చిత్రాలు చూపిస్తాను. ఆ చిత్రాలలో ఏమేమి ఉన్నాయో గమనించి నాకు చెప్పాలి. చూడండి, ఈ చిత్రంలో మీకు ఏం కనిపిస్తుందో, ఈ చిత్రంలో మీకు ఏం కనిపిస్తున్నాయో చెప్పాలి. వెరీ గుడ్. నీళ్లు కనిపిస్తున్నాయి. ఇంకేం కనిపిస్తున్నాయి? నీళ్ళలో చేపలు కనిపిస్తున్నాయి. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకేం కనిపిస్తున్నాయి? కొంగ. వెరీ గుడ్. ఏమేమి కనిపించినాయి ఇప్పటివరకు? నీళ్లు, చేపలు, కొంగ. వీటితో పాటు ఇంకేం కనిపిస్తున్నాయి? మంచిగా గమనించి చెప్పండి. వెరీ గుడ్. కొండ. ఎవరో చెప్పింది? అబ్బాయికి అందరు చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. ఏముంది? కొండ కనిపిస్తుంది కదా. ఇంకేం కనిపిస్తున్నాయి చెప్పండి? చెట్టు. ఏం కనిపిస్తున్నాయి? చెట్టు. నెక్స్ట్ ఇంకొక చిత్రం. ఈ చిత్రంలో మీకు ఏం కనిపిస్తుంది? సరే, నీళ్ళు కనిపిస్తున్నాయి, చేపలు కనిపిస్తున్నాయి, కొంగ కనిపిస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో ఊహించండి. అక్కడ ఏం జరుగుతుంది? కొంగ ఆ చేపలను తింటున్నట్టుగా ఉంది కదా. వెరీ గుడ్. కొంగ ఆ చేపలను తింటున్నట్టుగా ఉంది. వెరీ గుడ్. ఇంకొకటి చివరి చిత్రం. ఈ చిత్రంలో మీకు ఏం కనిపిస్తుంది? ఈ చిత్రంలో మీకు ఏం కనిపిస్తుంది? ఒక కొంగ చనిపోయినట్టుగా ఉంటుంది. అవునా? కొంగ చనిపోయిందని మీరు ఎలా అనుకుంటున్నారు? కొంగ చనిపోయిందని మీరు ఎలా అనుకుంటున్నారు? అక్కడ రక్తపు మార్కలు ఉన్నాయి కదా, అక్కడ రక్తం కనిపిస్తుంది. రక్తం కనిపిస్తుంది కాబట్టి కొంగ చనిపోయిందని అనుకుంటున్నారు. ఓకే, ఆ కొంగని ఎవరు చంపుకుంటారు? ఆ కొంగని ఎవరు చంపుకుంటారు ఊహించండి. అక్కడ దాని పక్కన ఒక జీవి ఉంది. ఆ జీవి ఏమిటిది? ఆ జీవి పేరు పేరు ఎవరైనా చూసారా? అది ఎప్పుడైనా ఎవరైనా చూసారా? అది వెరీ గుడ్. ఏంటి అది? ఎండ్రికాయ. ఎండ్రికాయ. ఏంటిది అది? ఎండ్రికాయ. మనము ఇప్పటి వరకు ఈ 3 చిత్రాలు చూసాం కదా. ఈ 3 చిత్రాలకు సంబంధించి మనము పాఠ్యాంశము నేర్చుకుందాం. ఇప్పుడు మీరందరూ మీ పాఠ్యపుస్తకాలు తీయండి. ఇప్పుడు మీరందరూ మీ పాఠ్యపుస్తకాలు తీయండి. తీసారా పిల్లలు? వెరీ గుడ్. తీసారా? మనం నేర్చుకునేది ఎన్నో పాఠము? 19వ పాఠం. ఎన్నో పాఠము? 19వ పాఠం. నేను మొదటగా ఈ పాఠాన్ని మీకు నేర్పిస్తాను. ఫస్ట్ నేను ఈ పాఠం పాడతాను, మీరు నన్ను గమనించండి. తర్వాత మళ్ళీ అందరం కలిసి మళ్ళీ ఇంకొకసారి పాట పాడతాం. నేను చేసే అభినయాన్ని గమనించాలి. మీరు రేపు మళ్ళీ తిరిగి నాకు ఈ అభినయాన్ని చేసి చూపించాలి. సరేనా పిల్లలు? కొండ పక్క చెరువులో కోటి చేపలుండరా, చేపలతో సోపతి చేసే కొంగ చూడరా, మాటలెన్నో చెప్పిరా వాటిని నమ్మించిరా,
రోజుకొక్క చేపను కొంచెపోయి మింగిరా. మింగగా మింగగా ఎండ్రి ఒకటి మిగిలిరా, దాన్ని కూడా విడవక కొంచెపోతుండగా. బండ మీద చేప ముళ్ళు ఎండ్రికాయ చూసిరా, కొంగ బావ దొంగ బుద్ధి ఎండ్రికి ఎరకాయరా. తెలివి తెచ్చుకొనెనురా, కొంగ మెడను కొరికెరా, దొంగలతో సోపతి ప్రాణాలకు ఆపతి. కొండ పక్క చెరువులో కోటి చేపలుండెరా, చేపలతో సోపతి చేసే కొంగ చూడరా. మాటలెన్నో చెప్పెరా, వాటిని నమ్మించెరా, రోజుకొక్క చేపను కొంచెపోయి మింగిరా. మింగగా మింగగా ఎండ్రి ఒకటి మిగిలిరా, దాన్ని కూడా విడవక కొంచెపోతుండగా. బండ మీద చేప ముళ్ళు ఎండ్రికాయ చూసిరా, కొంగ బావ దొంగ బుద్ధి ఎండ్రికి ఎరుకాయరా. తెలివి తెచ్చుకొనెనురా, కొంగ మెడను కొరికెరా, దొంగలతో సోపతి ప్రాణాలకు ఆపతి. పిల్లలు అర్థమైంది కదా మీకు? నెక్స్ట్ భాషాంశాలకు వెళ్దాం. సరేనా పిల్లలు? భాషాంశాలకు వెళ్దామా మరి? భాషాంశాలలో భాగంగా 1వ భాషాంశము వినండి మాట్లాడండి. వినండి మాట్లాడండి. భాషాంశం కింద మనకు 5 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన జవాబులు మనం తెలుసుకుందాం. 1వ ప్రశ్న, గేయం పాడండి అభినయించండి. ఏంటి? గేయం పాడండి అభినయించండి. నేను గేయం పాడేటప్పుడు మీరు గమనించారు కదా, మీరు కూడా పాడతారా? వెరీ గుడ్. గేయం పాడిన తర్వాత గేయానికి తగ్గట్టుగా అభినయం చేయాలి. గేయానికి తగ్గట్టుగా అభినయం చేయాలి. చేస్తారు కదా. మనము ఇంతకుముందు చాలా పాఠాలలో నేర్చుకున్నాము, అభినయం చేయాలి ఎలాగో నేర్చుకున్నాము. అదే రకంగా ఇక్కడ కూడా అభినయం చేయాలి. నెక్స్ట్ 2వది, పాఠం బొమ్మలో ఏ ఏ జంతువులు పక్షులు ఉన్నాయి. పాఠం బొమ్మలో ఏ ఏ జంతువులు పక్షులు ఉన్నాయి గమనించాం కదా. ఫస్టే మనం గమనించాం కదా. ఏం జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి చెప్పండి. కొంగ ఉంది, వెరీ గుడ్. చేపలు ఉన్నాయి, వెరీ గుడ్. ఇంకొకటి ఎండ్రికాయ కూడా ఉంది కదా, వెరీ గుడ్. నెక్స్ట్, కొంగ చేపలను నమ్మించడానికి ఏం మాటలు చెప్పి ఉండవచ్చు? కొంగ చేపలను నమ్మించడానికి ఏం మాటలు చెప్పి ఉండవచ్చు? ఊహించండి పిల్లలు. ఈ ప్రశ్నకు జవాబును ఊహించండి. వెరీ గుడ్. మాయ మాటలు చెప్పి ఉండవచ్చు. ఏం మాయ మాటలు చెప్పి ఉండవచ్చు? ఎవరైనా చెప్తారా? సరే, నేనే చెప్తాను. కొంగ చేపలను నమ్మించడానికి ఏం చెప్పిందో మీరు ఇప్పుడు నేను చెప్తాను, మంచిగా గమనించి మళ్ళీ తర్వాత నాకు చెప్పాలి. ఏమని చెప్పి ఉంటుంది? రానున్నది ఎండాకాలము. ఎండాకాలంలో ఏమవుతుంది? చెరువులన్నీ ఎండిపోతాయి. కాబట్టి మనం ఎండాకాలం రాకముందే ఈ చిన్న చెరువులో నుంచి ఇంకొక పెద్ద చెరువులోకి వెళ్ళాలి. ఇంకొక పెద్ద చెరువు ఎక్కడో లేదు, ఈ కొండ అవతల వైపుకు ఉంది. కాబట్టి మనము ఈ చిన్న చెరువులో నుంచి ఆ పెద్ద చెరువులోకి వెళ్దాము అని కొంగ చేపలకు చెప్తుంది. అప్పుడు చేపలు ఏమంటాయి? అయ్యో, మేము ఈ చెరువులో నుంచి ఆ చెరువులోకి ఎలా వెళ్తాము అని అడగగా, ఇప్పుడు కొంగ ఏమంటుంది? నేను మిమ్మల్ని ఈ చెరువులో నుంచి ఆ చెరువులోకి తీసుకువెళ్తాను అని చెప్తుంది. అప్పుడు కొంగ చెప్పిన మాటలు చేపలు నమ్మాయి. నెక్స్ట్, ఎండ్రికాయ కొంగ మోసాన్ని గుర్తించకుంటే ఏం జరిగేది? ఎండ్రికాయ కొంగ మోసాన్ని గుర్తించకుంటే ఏం జరిగేది చెప్పండి.
కొంగ ఏం చేసింది? చేపలను ఈ చెరువులో నుంచి ఆ చెరువులోకి తీసుకెళ్తానని చెప్పి ఏం చేసింది? ఒక్కొక్క చేపను తీసుకెళ్ళి కొండ మీదకి వెళ్ళి తిన్నది కదా. అదే రకంగా ఎండ్రికాయను తీసుకువెళ్తుండగా ఎండ్రికాయ ఏం చేసింది? బండ మీద చేప ముళ్ళను గమనించి ఈ కొంగ చేపలను చంపింది అని కొంగ చేసిన మోసాన్ని గుర్తించి ఏం చేసింది? కొంగ యొక్క మెడను కొరికింది. సరేనా పిల్లలు? అర్థమైంది కదా. మనం ఎలాంటి వాళ్ళతో సోపతి చేయవద్దు. ఈ భాషాంశానికి సంబంధించిన జవాబు మీరు రేపు నాకు ఆలోచించి చెప్పాలి. సరేనా? వెరీ గుడ్. భాషాంశము చదవండి. రెండవ భాషాంశం ఏంటిది మనకి? చదవండి. రెండవ భాషాంశం కింది వాక్యాలు పదాలు గేయంలో గుర్తించి వాటి కింద గీత గీయండి. మనకు పద్యం అందరికి పాడడం వచ్చింది కదా. పద్యం అందరికి పాడడం వచ్చింది కదా. కింద ఒక 4 వాక్యాలు ఇవ్వడం జరిగింది. ఆ 4 వాక్యాలలో ఉన్న పదాలు మనం ఏం చేయాలి? పాఠంలో గుర్తించాలి. సరేనా పిల్లలు? గుర్తిద్దామా మరి? వెరీ గుడ్. కొండపక్క చెరువులో. కొండపక్క చెరువులో ఈ వాక్యము పాఠ్యాంశంలో ఎక్కడుందో గుర్తించి గీత గీయాలి. చూడండి పిల్లలు. వెరీ గుడ్. ఎక్కడుంది? 1వ లైన్లోనే ఉంది. కొండపక్క చెరువులో. వెరీ గుడ్. నెక్స్ట్, దొంగలతో సోపతి. దొంగలతో సోపతి అన్న వాక్యము ఎక్కడుందో గుర్తించండి పిల్లలు. పాఠ్యాంశాన్ని మంచిగా గమనించి ఎక్కడుందో చెప్పాలి. వెరీ గుడ్. కింద నుంచి 2వ లైన్. వెరీ గుడ్. నెక్స్ట్, కొంగ బావ దొంగ బుద్ధి. కొంగ బావ దొంగ బుద్ధి ఇది ఎక్కడుందో గమనించండి. వెరీ గుడ్. గమనించారు కదా. గీయండి, గీత గీయండి. వెరీ. చివరిదేంటిది? కొండ, సోపతి, కొంగ. ఇవి పదాలు. ఇంతకుముందు 3 వాక్యాలు. ఇప్పుడు ఈ 4వది ఏంటిది? కొండ, సోపతి, కొంగ. ఈ 4 పదాలు మనం పాఠంలో ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం గమనిస్తూ కొండ, కొంగ వీటి కింద గుండం చుట్టాలి. సోపతి అనే పదానికి కూడా మనము గుండం చుట్టాలి. గమనించి అందరూ గుండాలు చుట్టి నాకు చూపించండి. వెరీ గుడ్. అందరు చుట్టారా? వెరీ గుడ్. నెక్స్ట్, ఇంకొక ప్రశ్న చూద్దాం. చివరి ప్రశ్న. రాకు దీర్ఘమిస్తే రా అనే అక్షరము చివర ఉన్న పదాలు గేయంలో గుర్తించి గీత గీయండి. గీత గీసిన తర్వాత ఏం చేయాలి? మనము చదవండి. చూడండి, రాకు దీర్ఘమిస్తే రా ఎక్కడుందో చూసి అందరూ దానికి గుండాలు చుట్టాలి. చుట్టండి పిల్లలు. వెరీ గుడ్. అందరు చుట్టారా? సరేనా పిల్లలు? మిగతావి తర్వాత క్లాస్లో తెలుసుకుందాం. మిగతా భాషాంశాలు ఏవైతే ఉన్నాయో అవి మనము తర్వాత పీరియడ్లో చెప్పుకుందాం. సరేనా పిల్లలు? వెరీ గుడ్. ఓకే, బాయ్.